నమస్తే. కేంద్ర ప్రభుత్వం మన్రేగా పేరు తీసి మహాత్మా గాంధీ గారి పేరు తీసి జీ రామ్జీ అనే బిల్లు తీసుకొచ్చి దానికి నిరసనగా ఈరోజు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు అందరూ కూడా, డీసీసీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాను. సో మాట్లాడడం మనతో పాటు మాట్లాడడానికి గద్వాల డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి గారు అన్న, ఏం చెప్తారు? అంటే మన్రేగా పేరు తీసేసి జీ రామ్జీ అని చెప్పేసి వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. సో ఏం చెప్తాను? ఇప్పుడు ఈ దేశంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ ఈ 100 ఇయర్స్ అయినప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకున్నారు. వాటిలో వాళ్ళు అన్నీ అధిగమించారు. ఒక్కటి మాత్రం వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఒకటి జరగలేదు 100 సంవత్సరాలు. అదేంటంటే ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు. అంబేద్కర్ గారు ఏదైతే రచించారో మేధావులతో కలిసి దాన్ని మార్చాలనుకున్నారు. అది మార్చడానికి ఏంటిరా అడ్డు అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తే అక్కడున్న అంటే గాంధీ అనే పేరు, అంబేద్కర్ అనే పేరు ఉన్నంత వరకు ఇలాంటిది ఈ రాజ్యాంగాన్ని టచ్ కూడా చేయలేం కాంగ్రెస్ అనేది వాళ్ళకి అర్థమైంది. అది క్లియర్గా అర్థమైనప్పుడు ఎప్పుడైతే ఈ గాంధీ పేరుని తొలగిస్తామో దాని తర్వాతనే మెల్లగా గాంధీ బొమ్మని తొలగించవచ్చు, గాంధీ సిద్ధాంతాలను తీసేయచ్చు, తర్వాత అంబేద్కర్ని తొలగించారు అనే ఉద్దేశంతోనే ఇది. అందులో భాగంగానే చాలా తెలివిగా, అంటే బీజేపీ పార్టీకి ఏముండదు, ఆర్ఎస్ఎస్కి ఉన్న ఒకటే ఎజెండా, హిందూ నాన్ హిందూ. నేను చెప్తున్నా, నేను ఒక కట్టర్ హిందూని, అంత మాత్రాన హిందుత్వం చెప్పేది ఒకటే, మన మతాన్ని ప్రేమించు కానీ ఇతరుని ద్వేషించకు. అందరికంటే గొప్ప హిందూవాది ఎవరంటే గాంధీ గారు. గాంధీ గారు ఈ రామరాజ్యాన్ని ఆయన కూడా కోరుకున్నారు. అందులో ఉన్నది ఏంటంటే, రామరాజ్యంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ సమానంగా బతకాలని చెప్పి ఆయన గ్రామీణ వికాసం కోసం, గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ గారు పాటుపడ్డారు. అవన్నీ తీసేయాలంటే ఫస్ట్ మొదటిగా గాంధీజీ పేరు మీద ఉన్న మన్రేగాని తీసేయాలనేది కుట్రలో భాగంగానే ఇది అని అంటున్నా. ఇది చాలా లోతుగా ఆలోచించి వాళ్ళు చేశారు. దాంట్లో కుట్రనే ఇప్పుడు ఇది చేస్తే నెక్స్ట్ వాళ్ళు కావాల్సిందంతా చేయగలుగుతారని చెప్పి అందులో భాగంగానే ఇది చేశారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకున్నాం, విషయంగా కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అండ్ శాసన మండలి ఏడుస్తూ కూడా బయటకు వచ్చారు. ఇంకా నేను మహిళగా వస్తున్నా, శక్తిగా తిరిగి వస్తాను అని చెప్పేసి వారు ఏడ్చారు. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు కవిత గారు ఇన్ని సంవత్సరాలు, సరే ఆమె ఆవేదన మేము అర్థం చేసుకుంటున్నాం, ఆమె బాధ మేము అర్థం చేసుకుంటున్నాం. ఆమె మండలిలో చెప్పారు, ఇది నా ఆస్తి గొడవ కాదు, ఏదో ఆత్మగౌరవ గొడవ అని అన్నారు. వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడో, వాళ్ళ అన్న ఎంత దుర్మార్గుడో, వాళ్ళ కుటుంబం ఎంత దుర్మార్గమో ఆమె క్లియర్గా చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా, అధికారం పోయిన తర్వాత ఆస్తి పంపగల గొడవలు వచ్చిన తర్వాత ఇది అంటుంటే ప్రజలు నమ్మడానికి రెడీగా లేరు. వాళ్ళ నాయన ఇట్లే చెప్పి మోసం చేసిండు, వాళ్ళ అన్న మోసం చేసిండు, ఇప్పుడు ఈమె కూడా వచ్చి మోసం చేస్తుంది అని అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఆ కుటుంబం సైడ్ మళ్ళీ కూడా చూడరని నేను అనుకుంటున్నాను. జాగృతి జనం బాట అని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు జిల్లాలు తిరుగుతా ఉన్నారు. ఇంకా ముందు మంది ఇంకెక్కువ తిరుగుతాను అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఆదరించారంటారా ప్రజలు? నాకైతే మొన్న గద్వాలకు వచ్చిండ్రు, వచ్చిపోయినట్లు కూడా 2 రోజులు ఉన్నారంట. నేను కూడా గద్వాలనే ఉన్నారు. నేను అడగాల్సి వచ్చింది, వస్తా అన్నారు కదా కవిత గారు, వచ్చారా రాలేదా అని చెప్పి అడిగాను. 2-3 సార్లు ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. 2 డేస్ తర్వాత చెప్పారు, అన్న వచ్చేళ్ళారు అని చెప్పారు. అంటే నాకైతే అక్కడ ఇంపాక్ట్ కనపడలేదు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏముంటది. నాకైతే ఇంపాక్ట్ ఏం కనపడట్లేదు, కనపడబోదు. ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ గవర్నమెంట్ పథకాల వల్ల ప్రజలను ఇంకో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ఉంటుంది. దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ ఏదైతే అరాచకాలు చేస్తుందో జనాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఇంతకుముందే మీటింగ్ జరిగింది. రేవంత్ రెడ్డి గారు కంకణం పట్టుకున్నారు. ఆయన ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయేంత వరకు ఇక్కడ నుంచి కొట్లాడుతున్నారు. ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఏం దిశానిర్దేశం చేశారు మీ అందరికి? రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, ఇప్పుడు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మన్రేగా ఏదైతే గాంధీ గారి పేరుని తీసేసి ఈ పథకం ఏదైతే ఉందో, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఈ మన్రేగాలో పనిచేసేది. 13 కోట్ల మంది జనాలని వాళ్ళ నడ్డి విడ్చడం కోసం ఇది తీసేసి మళ్ళీ దాంట్లో 40% అసలే రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియన్ రాష్ట్రాలు స్పెషల్లీ తీసుకుంటే మనం సంపాదించింది మొత్తం ట్యాక్స్ రూపంలో నార్త్లో పెడుతున్నారని అదే బాధగా ఉంది. మళ్ళా దానికి తోడు ఈ మన్రేగాకి మనం 40% ఇవ్వాలి. ఇంతకుముందు ఏంటి, సెంటరే మొత్తం భరించేది 100%. ఇప్పుడు 40% అంటే మొత్తానికి ఈ స్కీమ్ని తీసేయాలనే దాంట్లో భాగంగానే ఇది చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే, ఒక
ఆ, రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు ఒక్కొక్కరికి ఒక మండలం ఇన్ఛార్జ్ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మండలానికి ఇన్ఛార్జ్గా తీసుకొని ప్రతి గ్రామంలో ఈ ఉద్యమాన్ని విస్తృతం చేసి రాబోయే రోజులలో మన్రేగా గురించి చెప్పి, అంటే అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు ఈ బిల్లు ఏదైతే తీసుకొస్తున్నారో దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి రాష్ట్రం మొత్తం ఉద్యమం నడిపి బీజేపీ మెడలు వంచి ఎలాగైతే ఆ నల్ల చట్టాలు, రైతు నల్ల చట్టాలు ఏదైతే తీసేసిండ్రో మళ్ళీ వాపస్ తీసుకున్నారో అలా వాపస్ తీసుకునేంత వరకు కొట్లాడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది మన్రేగా పైన సో కంప్లీట్గా జిల్లాల స్థాయిలో నుంచి అంటే ఒక మండల స్థాయి నుంచి కంప్లీట్ దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలి మన్రేగా సంబంధించిన ఇష్యూడ్ కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారని చెప్తారు. అండ్ అలాగే కంప్లీట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే కుట్రలో భాగంగానే ఫస్ట్ గాంధీజీ గారి పేరు తీస్తున్నారు అని చెప్పేసి రాజీవ్ రెడ్డి గారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, డిప్యూటీ ఫర్ హైదరాబాద్.